ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దిన వాగ్దానం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి కరుణించును గాక. యెహోవా సన్నిధి నీ మీద ప్రకాశింపజేసి, నీ మీద ఉదయింపజేసి, నీకు సమాధానం కలుగజేయును గాక. ఈ మాటలో దేవాదేవుడు నీ వెనికిడిలో, ఎందుకంటే నువ్వు ఆశీర్వాదానికి కారకురాలుగా ఉండాలని తన సేవకుడైన మోషే గారి చేత దేవాదేవుడు అహరోను గారితో, నువ్వు యాజకుడిగా ఉన్నావు, నువ్వు ఇలా ఆశీర్వదించాలి, ఇశ్రాయేలు ప్రజలను నీ మాటను నేను నెరవేరుస్తాను అని యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అంత మాత్రమే కాదు, ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఇలాగూ యాజకుడు ఆశీర్వదించాలి. ఈరోజు నీ యొక్క జీవితంలో నీ ఈ రీతిగా ఆశీర్వాదాలు లేకపోతే ఆయన మాటని, ఆయన వాక్యాన్ని నమ్ము. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడతాడు, నిన్ను కరుణిస్తాడు, నిన్ను సమాధానము నీ జీవితంలో కలుగజేస్తాడు. అట్టి కృప దేవాదేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఇంతవరకు మీ బిడ్డలు ప్రభు యొక్క వాక్యాన్ని విని ఉన్నారు. ఈ వాగ్దానము ఎందరైతే ఆశీర్వాదానికి కారకులుగా లేకపోయారో వారిని ఆశీర్వాదానికి కారకులుగా చేయండి. అంత మాత్రమే కాదు, వారు వెళ్తున్న ప్రతి చోట వారిని కాపాడండి. వారికి మీ యొక్క సన్నిధిని, అవును, చీకట్లో ఉన్న వారికి మీ సన్నిధిని, కాంతిని వారి మీద ఉదయింప చేయండి. వారిని కరుణించండి. అయ్యా, వారు బలహీనంగా ఉన్నప్పుడు, వాళ్ళు గొడవల్లో, కుటుంబ సమస్యల్లో ఉన్నారు కనుక వారికి సమాధానం దయచేయండి. మీ కృప, కాపుదల, భద్రత బిడ్డలకు అనుగ్రహించి అత్యధికంగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.